హాయ్ అండి. మేము పెనాంగ్ వెళ్ళామని చెప్పాను కదండి. పెనాంగ్లో మేము స్టే చేసింది 2 days. ఫస్ట్ డే మేము కవర్ చేసిన ప్లేసెస్ పెనాంగ్ హిల్ స్టేషన్, బొటానికల్ గార్డెన్ అండ్ పెనాంగ్ బీచ్. పెన్ ముత్యారా హోటల్లో స్టే చేసాము. సెకండ్ డే మార్నింగ్ మేము తన్నీర్మలై మురుగన్ టెంపుల్కి వెళ్ళాము. మురుగన్ టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత దగ్గరలోనే ఉన్న వాడ్ బుఫారం బుద్ధిస్ట్ టెంపుల్కి వెళ్ళాము. అక్కడ దర్శనం అయ్యేసరికి మాకు 1 o'clock అయిందండి. ఇంకా లంచ్ టైం అయింది కదా అని చెప్పి లంచ్కి వెళ్ళాము. మలేషియాలో ప్రతి స్టేట్లో లిటిల్ ఇండియా అని ఒకటి ఉంటుందండి. ఈ లిటిల్ ఇండియా అనే ప్లేస్లో ఓన్లీ ఇండియన్స్కి కావాల్సిన థింగ్స్ అన్నీ ఉంటాయండి. మనకి ఇండియన్ ఫుడ్ కావాలంటే ఖచ్చితంగా మనం లిటిల్ ఇండియాకి వెళ్ళాల్సిందే అండి. అలాగే పెనాంగ్లో ఉన్న లిటిల్ ఇండియాకి మేము వెళ్ళాము ఇండియన్ రెస్టారెంట్స్ కోసం. ఇక్కడ ఒక రెస్టారెంట్ చూసామండి, జయం రెస్టారెంట్. ఫుడ్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్లో ఒక ఆటో ఉందండి. ఇండియన్ రెస్టారెంట్ కాబట్టి సింబల్ లాగా ఆటో అని పెట్టారండి. మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ పిల్లలు బాగా ఆడుకున్నారు ఆటోని చూసి, చాలా బాగుంది అని. మేము ఇక్కడ ఆర్డర్ చేసిన ఫుడ్ సౌత్ ఇండియన్ థాలీ అండ్ వెజిటేబుల్ రైస్ అండి. ఫుడ్ అయితే చాలా బాగుందండి. మీరు ఒకవేళ పెనాంగ్ వెళ్తే ఇక్కడ జయం రెస్టారెంట్లో ఫుడ్ ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి. లంచ్ కంప్లీట్ అయ్యేసరికి మాకు 2 o'clock అయిందండి. మేము 2 o'clockకి రిటర్న్ స్టార్ట్ అయిపోయాము ఇంటికి. మేము కోలాలంపూర్ నుంచి పెనాంగ్ వచ్చింది ఎర్లీ మార్నింగ్ అండి. సో ట్రాఫిక్ ఏం లేదు కాబట్టి 4 hours రీచ్ అయిపోయాము. మేము రిటర్న్ స్టార్ట్ అయింది డే టైము, అలాగే చైనీస్ న్యూ ఇయర్ సెకండ్ డే అండి. కోలాలంపూర్ నుంచి పెనాంగ్ వెళ్ళిన వాళ్ళందరూ ఇంకా ఆ రోజు ఈవినింగే స్టార్ట్ అయిపోతారు రిటర్న్ కోలాలంపూర్కి. ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందని మేము 2 o'clockకి స్టార్ట్ అయ్యామండి. అలాగే మాకు రీచ్ అయ్యేసరికి 8 o'clock అయింది. టోటల్ 6 hours పట్టేసింది. మేము వెళ్ళింది 4 hours బట్ ట్రాఫిక్ ఉంది కాబట్టి మాకు రిటర్న్ 6 hours పట్టిందండి. ఈవినింగ్ 8 o'clockకి ఇంటికి రీచ్ అయ్యాము. ఇది టోటల్ మా పెనాంగ్ ట్రిప్ వీడియోస్ అండి. రిమైనింగ్ వీడియోస్ అన్నీ ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.